రైట్. ప్రసాద్ గారు, ఒకప్పుడు అంటే నేను మొదట్లో చెప్పినట్టు కూడా ఊరి బయట జూదం ఉండేది, అది ఇప్పుడు ఇంట్లోకి వచ్చి చేరింది. దీన్ని ఎలా అరికడితే సొసైటీలో ఒక చేంజ్ అనేది వస్తుందని మీరు అనుకుంటున్నారు? దాదాపు ఐపీఎల్ సీజన్లో ఇందాక చెప్పినట్టు 50,000 కోట్ల ఆ పైన కూడా బిజినెస్ జరిగినట్టుగా చెప్తున్నారు. మరి ఈ స్థాయిలో జరుగుతుంటే దీనికి ఒక ఎండ్ కార్ట్ ఎప్పుడు పడే అవకాశం ఉంది? ఏ విధంగా చేస్తే కరెక్ట్ అంటారు? ఎందుకంటే పడదండి. పెద్దలు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు మీరు గమనించట్లేదు. ఐపీఎల్ స్టార్ట్ అయిన మొదట్లోనే వాళ్ళు డబ్బులు దోచేశారని ఆ లలిత్ మోడీ గారు దేశం వదిలి పారిపోయి, మీరు గమనించారా? ఆ దరిద్రం అప్పటి నుంచే ఉంది. తర్వాత ఈ సంజయ్ దత్ గారు ఏది టాడా కేసులో లోపలికి వెళ్ళి వచ్చాడు, డ్రగ్స్ అన్ని తెలిసి కూడా ఆడిచ్చే అడ్వర్టైజ్మెంట్ జడ్డి వేదంలో ప్రమోట్ చేసి చూస్తున్నప్పుడు చట్ట పరిధిలో వాళ్ళకి శిక్ష రూల్ అయి శిక్షించబడిన వాళ్ళు కూడా వాళ్ళు అచ్చని పచ్చపోసల్లో వచ్చి బ్రాండ్ ప్రమోషన్ చేస్తుంటే ప్రజలు ఎర్రిమూలకంలో భరిస్తున్నారు. టాలరెన్స్, ఇందాక ఇగ్నోరెన్స్ ఇస్ డెత్ అని వివేకానందుడు చెప్పడం కాదు, మన టాలరెన్స్ ఇస్ ఆల్సో డెత్. దట్ ఈస్ కాజింగ్ ఇన్కన్వీనియన్స్ టు సొసైటీ. ఇవాళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద ఎవరినైతే ఎలిమినేట్ చేస్తున్నారో అలాగే వీళ్ళు కూడా పనికిమాలిన చెత్తను ఎప్పుడైతే ప్రమోట్ చేస్తారో 1974 లో ఉంది సార్ యాక్ట్. ఇట్స్ వెరీ క్లియర్. ఇంత దాకా అయింది సార్, కంట్రీ క్లబ్ లో అట్లా పత్తాలు అడించేవారు, తర్వాత ఎత్తి అవుతాయి సార్ లేకోకండి. సో ఇవన్నీ మనకి తెలిసి కూడా వాళ్ళ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ కాదు. ఇవాళ వచ్చి పతివ్రతల్లో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే నేను ఈ బెట్టింగ్ యాప్ తెలియక ప్రమోట్ చేశాను వీడియోలు పెట్టారో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్. 4 పీకి లోపటేస్తే సచ్చినట్టు పడి ఉంటారు. అర్థమైన తప్పెలగాల్ని హీరోలు హీరోయిన్లని మన ఎత్తికి వదిలి, మీరు ఇందాక ఏదో అన్నారు పవన్ కళ్యాణ్ గారు పెప్సీ ఆడిచ్చాడండి ఆయన. మా పూర్ణచంద్ర గారు చెప్పినట్టు సచిన్ టెండూల్కర్ ధనార్జనతో చేస్తున్న కాన్సెప్ట్ కాకుండా వాళ్ళ నాన్నగారికి ఒక మాట ఇచ్చాడు. He has never promoted any alcoholic products and cigarettes and ఇలాంటి రజనీకాంత్ ఇలాంటి దాని ఏమంటారు పాన్ పరగల గుట్టకాలు వాటిని ప్రమోట్ చేయలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్. పీపుల్ ఆర్ టేకింగ్ దర్ స్టాండ్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ పెప్సీ ఆడిన తర్వాత ఆయన కూడా స్టాండ్ తీసుకుంటాడు, నో మోర్ ప్రమోషన్స్. ఎందుకంటే రెప్రికేషన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ దేనికి అనుకున్నాడు. దిస్ ఈస్ వాట్ వన్ షుడ్ టేక్. ఇవాళ ఈ తీసుమార్గాలు చేసి పనులకి వీళ్ళు బ్రాండ్ ప్రమోషన్ స్థాయికి ఎదగనిచ్చిన అవకాశం ఇచ్చిన జడ్డితనం కూడా ప్రజలదే. అసలు ఒక ప్రోడక్ట్ ఉంటుంది సార్, నేను పక్కింటికి చెప్పాలి ఇది చాలా బాగుంది, ఈ నూనె వల్ల నాకు దగ్గు రావట్లేదు లేదా ఇంకోటని, ఎవరో ఈ ముఖం తెలియని వచ్చి మనకు ఎవడో తెలియనోడు సమాజంలో సినిమా తీసాడో లేదా ఇంకోటి ఆడి చచ్చాడనో నెపంతో మనకి రుద్దుతుంటే అసలు ఆ ప్రాస్పెక్ట్ లో దాన్ని ప్రమోషన్ డ్రైవ్ అంటే ఏం చెప్పాలండి? నిజంగా అసలు నేను చెప్తున్నాను కదా, దేనికి సంబంధం లేకుండా చదువు సంజయ్ అసలు చదువే ఉండదు వాళ్ళకి. మనకి చిన్నప్పుడు ఇంట్లో అమ్మ నాన్న ఎంట్లు పెట్టేవారు సినిమా అంటే, సినిమా మాట వస్తే చెప్పు దిగిపోయింది మా ఇంట్లో. అలాంటిది సినిమా వాళ్ళ ప్రభావితం. మీరు ఇందాక ఆ కుర్రాడు ఇది పొట్టకూర శకవత్వం ఏదో రాశాడని, అసలు ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ హెడ్ మాస్టర్ గారు వాళ్ళు చెవులు 2 గొడ్డ పిరికిలు చేరినట్టు జరిగాలి. తమాషాలా సార్? మీకు మాట చెప్తాను, 2.5 లక్షల పైచీలకు ప్రజలకు ఒక కానిస్టేబుల్ ఉంటాడు సార్. ఇది మన వ్యవస్థ. ఎందుకంటే మిగిలిన 1-2% పనికిమాలిన పనులు చేస్తారు వాళ్ళ కోసం. కానీ ఈ వ్యవస్థలో పోలీసులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు అని చెప్పి మనం అడ్డమైన పనులు చేసి రోజు వాళ్ళకి పని కల్పించడానికి మనం లేవండి. సమాజంలో ఒక ట్రాక్ డిసైడ్ చేసింది మనకు ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థని మనం సహకరిస్తేనే వాళ్ళు 10 వరకు ముందుకు వెళ్తారు అని చెప్తారు. చూడండి అడ్వకేట్ గారు చాలా బాగా చెప్పాడు. ఈ 2-3 స్టేషన్లు కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో ప్రభావితమైనారు ఈ పనికిమాలిన వేదం వల్ల. ఈ పనికిమాలిన వేదంలో వీళ్ళు స్థాయి మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అక్కడ విదేశాల్లో షూటింగ్ లో ఉన్నట్ట వచ్చి సమాధానం చెప్తాడట, ఇప్పుడు నేను చేయట్లేదట. ఎప్పుడైతే నువ్వు చిన్నప్పుడు చేసిన దొంగతనానికి జైలుకి వెళ్ళొస్తే బోస్టన్ స్కూల్లో చదువుకొచ్చిన దొంగ రైడ్ అని చెప్తారు, కానీ నేను వాళ్ళ పరివర్తన చెందిన దొంగను కూడా చెప్తారు. అందుకని దొంగను బ్రాండ్ పోదు. సమాజం సముచిత స్థానం ఇస్తుంది నువ్వు పరివర్తన చెందితే. అంతేకాని పరివర్తన చెందనంత వరకు నీకు ఇదే. ఇవాళ నీకు పిలిచి స్టేషన్కి పిలిచి పరివర్తన చెందకుండా ఇవాళ చెప్తే కుదరదు. ఎందుకంటే శిక్ష అనేది పడిన తర్వాతే వాళ్ళు పరివర్తన వచ్చినట్టు అర్థం. శిక్ష పడకుండా పంచాయతీలకు పిలిచినట్టు పేరెంట్లకు పిలిచినట్టు వాయినాలు ఇచ్చి పంపిస్తే వాళ్ళు బయటకు వచ్చి ప్రవచనాలు చెప్తాడు. లోపటేసి కూర్చోబెడితే ఆ భయంకి ఇంకో అడుగు ముందుకెళ్ళి అవడను. నాటకాలకు ఉందా తమాషాలకు ఉందా అని. సార్ సమాజం ఇవాళ మనకి మీకైనా నాకైనా నా 56 సంవత్సరాల ప్రస్థానంలో ఒక డెకరం నేర్పింది, హౌ టు కండక్ట్ అవర్ లైఫ్ ఇన్ సొసైటీ. ఏది సమాజానికి హానికరం అంటే వాడు ప్రతి ఒక్కరు హానికరమే సార్. అది తీసుకున్న 50,000 90,000 వాడు ఎవరు నేమిటేస్, వాడి వల్ల పోయిన ప్రాణాలు, వాడి వల్ల ఎంత ఆస్తి నష్టాలు ఎన్ని కుటుంబాలకు జరిగాయి ఈ క్యాల్కులేట్ చేస్తాడు. బతుకు ఎక్కడ ఉంటుంది అసలు? వాడికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇట్స్ కాన్స్పిరసీ ప్రాపర్లీ డిజైన్డ్ బై సమ్ యూజ్లెస్ ఫెలోస్. దిస్ హస్ బీన్ ప్రమోటెడ్. ఇది గమనించండి. ఈ కాన్స్పిరసీ థియరీలో ఖచ్చితంగా వీడు కూడా పార్ట్ అండ్ పార్సల్. ఇవాళ వచ్చి నేను అచ్చాన్ని పచ్చపోతున్నా, నేను నాకు తెలియక చేశాను, 2017 నుంచి ఇది నిషేధించారట, పేపర్లు చదవరా అంటే చదువు లేదు.
దేన్నైతే బ్యాన్ చేస్తున్నారో దేన్నైనా, ఇప్పుడు చైనా యాప్లు బ్యాన్ అయ్యి ఉన్నాయి సార్, మీరు నేను డౌన్లోడ్ చేసుకుంటున్నావా? ఎందుకు చేసుకోవట్లే? దిస్ ఈస్ వాట్ వన్ షుడ్ అండర్స్టాండ్. ఈ సమాజ హితం కోరేవాడు ఎవడైనా ఉంటే, సమాజానికి హానికరం చేసేవాడు ఎవడైనా సరే ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై అయ్యే కదా ఇంకా మేము సమాజానికి ఉపయోగపడతాం, పరివర్తన చెందుతాం, చేనేత వస్త్రాలు ప్రమోట్ చేస్తాం. లిక్కర్లో ట్యాక్స్ పేరు అంటాడు, రోడ్డు మీద దొరికితే ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ల ముందు నిలబెట్టి ట్రాఫిక్ సిగ్నల్ నిలబెట్టండి, రేపటి నుంచే ప్రమోట్ చేయమండి, ట్రాఫిక్ నియంత్రించి.